చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడు కేవలం కొన్ని సినిమాలతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం, ఒక భారీ ఫ్యాన్ బేస్ను తయారు చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. కానీ విజయ్ దేవరకొండ విషయంలో ఇది సాధ్యమైందని చెప్పాలి. ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నేడు రౌడీ అనే బ్రాండ్గా ఎదిగినటువంటి ఇతని జర్నీ అద్భుతం. అతని పుట్టినరోజు సందర్భంగా విజయ్ చైల్డ్హుడ్, అతని ఎడ్యుకేషన్, అలాగే సినిమాల్లోకి రాకముందు అతను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, అతని లవ్ అండ్ మ్యారేజ్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, అలాగే విజయ్ లైఫ్లో మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. విజయ్ 1989 మే 9న హైదరాబాద్లో పుట్టారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలోని తుమ్మన్పేట అనేటువంటి ఒక చిన్న విలేజ్లో ఉన్నాయి. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు గారు, ఆయన కూడా యాక్టర్ అవ్వాలని ఎన్నో కలలతో సిటీకి వచ్చారు. కానీ సరైన అవకాశాలు రాకపోయేసరికి టెలివిజన్ డైరెక్టర్గా సెటిల్ అయ్యారు. తన తండ్రి కలలు నెరవేరకపోవడం విజయ్ను చాలా ప్రభావితం చేశాయని చెప్పాలి. అందుకే ఆయనను తన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని పిలుచుకుంటారు. విజయ్ మదర్ మాధవి గారు స్పీక్ ఈజీ అనే సంస్థ ద్వారా సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోగా బిజీగా ఉన్నారు. విజయ్ చదువంతా చాలా వెరైటీగా సాగిందని చెప్పాలి. విజయ్ 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే విజయ్కి ఆ పేరు పెట్టింది స్వయంగా సత్యసాయి బాబానే అట. అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ కావడంతో ఇయర్లో 10 months ఫ్యామిలీకి దూరంగానే ఉండేవారు. అక్కడ ఫోన్లు, టీవీలు ఉండేవి కావు. నెలకు కేవలం 2 సినిమాలు మాత్రమే చూసే ఛాన్స్ ఉండేది. అందుకే విజయ్ తన టైం అంతా న్యూస్ పేపర్స్, బుక్స్ చదవడం, అలాగే స్పోర్ట్స్ ఆడడానికి కేటాయించేవారు. విజయ్ చదివినటువంటి సెక్షన్ 1A మరియు అతను ఉన్నటువంటి హాస్టల్ రూమ్ B13 ఇప్పటికీ అలాగే ఉన్నాయని రీసెంట్గా విజయ్ తన స్కూల్ విజిట్లో ఎమోషనల్గా గుర్తు చేసుకున్నారు. అక్కడ నేర్చుకున్నటువంటి వేదాలు, మంత్రాలే తన లైఫ్కి ఒక ఫౌండేషన్ అని విజయ్ నమ్ముతారు. 16 years ఏజ్లో స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక విజయ్ హైదరాబాద్కి తిరిగి వచ్చారు. పుట్టపర్తిలోని ప్రశాంత వాతావరణం నుంచి ఒక్కసారిగా సిటీ లైఫ్కి రావడం ఆయనకు కల్చర్ డిఫరెన్స్ అనిపించింది. అప్పట్లో విజయ్ 91 kgs బరువు ఉండేవారట. కానీ యాక్టర్ అవ్వాలనేటువంటి పట్టుదలతో కేవలం కొన్ని నెలల్లోనే 76 kgలకు బరువు తగ్గి తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. కాలేజీలో ఉన్నప్పుడు MBA చేసి బ్యాంక్ ఎగ్జామ్స్ రాయమని వాళ్ళ నాన్న చెప్పేవారు. కానీ విజయ్కి నటనపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో హైదరాబాద్లోని సూత్రధార అనే థియేటర్ గ్రూప్లో 3 నెలల వర్క్షాప్లో జాయిన్ అయ్యారు. ఆ టైంలో అతను ఒక యాక్టర్గా ఎదగడానికి ఎంతో స్ట్రగుల్ అయ్యారని చెప్పాలి. విజయ్ సినీ ప్రయాణం చాలా నిశ్శబ్దంగా మొదలైందని చెప్పొచ్చు. 2011లో నువ్విలా సినిమాతో తన డెబ్యూ ఇచ్చారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఒక నెగిటివ్ టచ్ ఉన్నటువంటి రోల్ చేశారు. 2015లో వచ్చినటువంటి ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి పాత్ర విజయ్ని ఒక కొత్త యాక్టర్గా అందరికీ పరిచయం చేస్తుందని చెప్పాలి. కానీ విజయ్ లైఫ్ని మార్చింది మాత్రం 2016లో రిలీజ్ అయినటువంటి పెళ్లి చూపులు అనేటువంటి మూవీ. కేవలం 60 లక్షల బడ్జెట్తో తీసినటువంటి ఈ సినిమా నేషనల్ అవార్డు గెలవడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో వచ్చినటువంటి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా కోసం విజయ్ 8 రోజుల పాటు వర్క్షాప్స్లో పాల్గొని తన లోపల దాగున్నటువంటి ఎమోషన్స్ని బయటికి తీయడానికి ఎంతో శ్రమించారట. ఈ మూవీ విజయ్కి ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం 130 కోట్ల మార్కును దాటి విజయ్ని ఒక కమర్షియల్ కింగ్గా నిలబెట్టింది. విజయ్కి రష్మిక మందన్నకి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు. షూటింగ్స్లో వీరిద్దరి మధ్య మొదలైనటువంటి స్నేహం ప్రేమగా మారింది. ఎన్నో రూమర్స్ తర్వాత 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం చాలా ప్రైవేట్గా జరిగింది. తన అభిమానులు పెట్టుకున్న విరోష్ అనే పేరును గౌరవిస్తూ తమ పెళ్లిని కూడా ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పిలుచుకున్నారు. వీరి పెళ్లి తెలుగు మరియు కొడవ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. పెళ్లి పిక్స్ లీక్ అవ్వకుండా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ టీంను కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే అది ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా విజయ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు. అర్జున్ రెడ్డి మూవీలో ఒక చైన్ స్మోకర్గా నటించినటువంటి విజయ్ నిజ జీవితంలో కూడా దానికి అడిక్ట్ అయ్యారట.
ఆ తరువాత దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డారని ఒకానొక సమయంలో తెలియజేశారు. తన ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డును అమ్మేసి వచ్చినటువంటి 25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశారట. ఇది ఒక హీరో చేసినటువంటి గొప్ప సాహసం అని చెప్పాలి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో తన ఫ్యాన్స్ కోరికలను తీరుస్తూ ఉంటారట. గతంలో ఒక అభిమానికి మ్యాక్ బుక్ కూడా గిఫ్ట్గా ఇచ్చారట. కోవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా 17,000 ఫ్యామిలీస్కి నిత్యావసర సరుకులు అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. విజయ్ యాక్టర్ అవ్వక ముందు మేడం మీరేనా అనేటువంటి షార్ట్ ఫిల్మ్కు డైరెక్షన్ కూడా చేశారట. విజయ్ ఫ్యాషన్ సెన్స్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఒకసారి ఇఫ్తార్ పార్టీకి అందరూ కుర్తా వేస్తే విజయ్ మాత్రం ధోతి వేసుకుని వెళ్ళి అందరినీ షాక్కి గురి చేశారట. ఇక విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్నటువంటి పీరియాడిక్ యాక్షన్ మూవీ 1854 అండ్ 1878 మధ్య కాలంలోని బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగుతుంది. ఇందులో విజయ్ రణబలి అనే యోధుడిగా నటిస్తుండగా రష్మిక మందన్న జయమ్మ అనే పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. ఇది మన రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండ ఇన్స్పైరింగ్ జర్నీ. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఏ విధమైన సహాయం లేకుండా తన కష్టాన్ని మరియు టాలెంట్ని నమ్ముకుని ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం. పుట్టుపర్తి స్కూల్ నుంచి తను నేర్చుకున్నటువంటి డిసిప్లిన్, తన తండ్రి పడిన కష్టం, థియేటర్లలో చేసినటువంటి పోరాటం విజయ్ను ఒక స్ట్రాంగ్ పర్సన్గా మార్చాయి. సినిమాల్లో ఆయన పోషించే పాత్రలే కాకుండా నిజ జీవితంలో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఆయనను మరింత టాప్ పొజిషన్లో నిలబెట్టాయి. రౌడీగా పేరు తెచ్చుకున్న మనసున్న మనిషిగా ఆయన ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఆయన వివాహ జీవితంలో కూడా రష్మికతో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుందాం. ఒక రూపాయి లేకుండా సిటీకి వచ్చి నేడు కోట్ల మంది గుండెల్లో చోటు సంపాదించుకోవడం నిజంగా గ్రేట్. ట్యాగ్ తెలుగు విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే విజయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజయ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి.